Please subscribe to our YouTube channel. Like and share this video. ఆ భార్యందు రథం కలవాడు అంటే ఈ దేశంలో పుట్టినవాడు ఇప్పుడు జ్ఞానము అగ్ని పూజ అంటే యజ్ఞ నిర్వహణము వీటి యందు ఆసక్తి కలవాడు వాడు భారతీయుడు. భారతం అంటే మన దేశంలో ఉన్నంత గొప్ప పేరు. ఎక్కడైతే ఈ ధర్మాలన్నీ పాటింపబడతాయో ఇదే భారతదేశము. అంటే ధర్మానుష్ఠానం మీద ఒక చక్కని అవగాహన కలిగి నిరంతరము అనుష్ఠించేటువంటి దేశము భారతదేశం. అందుకని ఇక్కడ మహాత్ములు మహర్షులు పుట్టారు. ఒక ఆయన కణాదుడు అనేవాడు పుట్టాడు. సాంఖ్య శాస్త్ర ప్రవర్తకుడయ్యాడు. కణం ఓ పిల్లవాడు బియ్యపు గింజలు ఏరుకుని తినేవాడు చిన్నప్పుడు. కణాన్ని అతి ఇది కణాల బియ్యపు కణంలో ఏరుకుంటూ ఈ కణంలో అణువులో ఎంత శక్తి ఉంది అని గ్రహించాడు. బియ్యం ఏరుకొని ఎలా ఉంది తినవచ్చు, బియ్యంలో రాళ్ళు ఏరుకుని తినవచ్చు. కానీ వీళ్ళందరూ అటువంటి జ్ఞానం అవుతారా? ఒక ఆయన అయ్యాడు. ఆ ఆయనను మనం గుర్తుపెట్టుకోవాలి. కణాదుడు అయ్యాడు మహర్షి. ఇంకొక భరద్వాజుడు ఉన్నాడు. వీళ్ళందరూ మన ఋషులు గోత్రములు. మనకు 2 విధాలైన గోత్రాలు ఉంటాయి. కొందరు ఏమో ఋషి గోత్రములు, కొందరు ప్రకృతి గోత్రములు. అవి కూడా చాలా గొప్పవి. ఎవరు తక్కువ అని భావించరు. వీటిని కూడా ఋషి గోత్రములు ఎంత గొప్పవో ప్రకృతి గోత్రములు చట్టపాల అని ఉంటుంది, ఆ బ్రతిపాల అని ఉంటుంది. ఇటువంటి గోత్రములు అవి కూడా చాలా గొప్ప. ఎందుకంటే చెట్టు వృక్షం దేవతా స్వరూపం. ఆ వృక్షం మీద మనము అశ్వత్థనారాయణ స్వామి అంటాము. ఒక రావి చెట్టు కనబడి ఆ దానికి ప్రదక్షిణ చేసి పూజ చేస్తాం. ఈ దేశం గొప్పది. ఇంకొకటి మనకు శరీ వృక్షం ఉందనుకోండి. శరీ శవయతే పాపం అందరూ ఏ దశనాలు ప్రదక్షిణ చేసి ఆ పత్రిని శరీ లోహిత కంటక అది దాని సువర్ణ పత్ర వాటి యొక్క ఆకులు బంగారు పత్రములు అని వాటిని చిన్నవాళ్ళైతే ఆశీర్వదనముగా ఇచ్చి పెద్దవాళ్ళకైతే మనం దక్షిణగా ఇచ్చి నమస్కారం చేసి అంత గౌరవం ఉన్నది దానికి. అందువల్ల వృక్షము అంటే వృక్షాన్ని ఈ దేశము పరమ పావనంగా చూస్తుంది. వృక్షం అంటే వరదేవత. ఆ వరదేవతలను నదీ దేవతలను పూజించే దేశం ఇది. అందువల్ల ఆ గోత్రాలన్నీ ప్రకృతి గోత్రములు ఉంటాయి. ప్రకృతి గోత్రములు ఋషి గోత్రములు ఈ 2 గోత్రములు. Please subscribe to our YouTube channel. Like and share this video.